అంటే మామూలుగా ఇప్పుడు వైసీపీ నాయకుల్ని డే 1 నుంచి కూడా కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. చాలా హ్మ్. మంది మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారనే వార్తలొచ్చాయి. హ్మ్. ఈవెన్ పోసాని కృష్ణమూర్తి లాంటోళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు జైల్లో, హ్మ్. కోర్టులో జడ్జి ముందు. సో, అంటే హరాస్ చేస్తా ఉన్నారు పోలీసులని. అట్లాగే హ్మ్. చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఆహ్, జడ్జిలతో మొరపెట్టుకున్న సందర్భాలున్నాయి. ఆ మధ్య అమెరికా నుంచి వచ్చిన అతన్ని కూడా భయంకరంగా కొట్టారని అతను హ్మ్. కోర్టులో కూడా ఏడుస్తూ కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ గతంలో రఘురామ కృష్ణంరాజుని గూడా అది అది గూడా వైసీపీ. నేను చెప్పేది వైసీపీ. ఈ ప్రభుత్వంలో. ఆ! సో, ఇలాగా ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది హ్మ్. కామనే. అది నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. లాకప్ డెత్తుల మీద నేను కూడా పౌర హక్కుల సంఘంలో ఉన్నప్పుడు చాలా పనిచేశాను. హ్మ్. సో, లాకప్ డెత్తులు చేయడం, అరెస్ట్ చేయడం అనేది జరిగేది. ఒకప్పుడు ఏందంటే పౌర హక్కుల సంఘాల మీద, లేకపోతే ప్రజా సంఘాల నాయకుల మీద, హ్మ్. లేకపోతే మావోయిస్టులు, నక్సలైట్ల మీద ఈ వైలెన్స్ అనేది జరిగేది. తర్వాత కాలంలో రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా చేయడం సాధారణం అయిపోయింది. హ్మ్. సో, అంటే కేసులు పెట్టి లీగల్‌గా అయితే తేలేది కాదు. వీళ్ళని ముందుకు కేసుల పేరుతో పోలీసులు తీసుకెళ్ళి కొడితే సరిపోతుంది అన్న పద్ధతిలో జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతున్నది. హ్మ్. జగన్ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు ఎంపీనే కొట్టారు. ఇప్పుడు ఈయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గతంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబుని కూడా పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆయన ఆహ్, తనని కాళ్ళు విడదీసి చాలా ఇబ్బందులు పెట్టాడు. మేము కావాలని చేయట్లేదు సార్, మా మీద ప్రెజర్ ఉంది, మీరు అర్థం చేసుకోండి అని కూడా హ్మ్. ఆయన నాతో అన్నాడని జడ్జితో రాంబాబు కూడా చెప్పాడు. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని ఈయన్ని చంపేయాలనే ప్లాన్‌తోనే దాడి గూడా జరిగింది. ఇంటి మీద దాడి జరిగింది కూడా ఈయన్ని చంపేయాలనే ప్లాన్‌తోనే జరిగింది. హ్మ్. ముఖ్యంగా అక్కడ గల్లా మాధవి, వాళ్ళ భర్త రామచంద్రరావు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని వాళ్ళ మీద కూడా పోలీసులు కంప్లెయింట్ కూడా ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు ఈయన రాజమండ్రి జైల్లో ఉన్నాడు. మామూలుగా జైళ్ళల్లో హత్యలు దీన్నేమంటారంటే మామూలుగా మనకి లాకప్ డెత్‌లుంటాయి, హత్యలుంటాయి. అంటే కస్టోడియల్ డెత్స్ అంటారు. హ్మ్. కస్టోడియల్ డెత్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో పోలీసు స్టేషన్‌లో లాకప్పుల్లో చనిపోవడం. రెండోదేమో జైళ్ళలో చనిపోవడం. దీని మీద నేను 2, 3 వీడియోలు గతంలో కూడా చేశాను డీటెయిల్‌గా. సో, జైళ్ళలోనే ఎక్కువ చనిపోతారు. హ్మ్. మనకి పరిటాల రవిని చంపిన వాళ్ళందరూ కూడా జైల్లో చనిపోయారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్య అతని పేరు మద్దెల సూరి. హ్మ్. అంతకుముందు మొద్దు సీను. మొద్దు సీన్ చంపిన అతన్ని మళ్ళీ చంపేశారు. అతను కూడా చనిపోయాడు. అంటే ఎటువంటి సాక్ష్యం లేకుండా చంపేయడం అనేది మనం అనేక సినిమాల్లో చూస్తుంటాం. హ్మ్. అది రియల్‌గా కూడా పరిటాల రవి కేసులో కూడా అదే జరిగింది. అలాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కూడా అనేక మంది సాక్షులు మిస్టీరియస్‌గా చనిపోవడం మనం చూసాం. హ్మ్. సో, అంటే ఏంటంటే ఎవరు సాక్షులు మిగలకుండా చూసుకుంటే ఇంకా ముందుకెళ్ళదని. ఇది మామూలుగా మన దేశంలోనే కాదు, ఇప్పుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ అని ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఎప్‌స్టీన్ ఫైల్స్. హ్మ్. ఆ ఎప్‌స్టీన్ కూడా జైల్లో మిస్టీరియస్‌గా చనిపోయాడు. ఎందుకంటే దాని చుట్టూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు బయటపడకూడదని ఇతన్ని చంపేస్తారని చెబుతారు. హ్మ్. సో, కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి. ఇట్లా ఇప్పుడు రాంబాబును కూడా జైల్లో చంపేస్తారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే రాంబాబు మీద కసి. ఎందుకంటే చంద్రబాబును అంత మాట అంటాడా, ఇతను బతకూడదు అన్న కసి జనాల్లో ఉంది. మనం గతంలో అంటే ప్రభుత్వం లేనప్పుడు వైసీపోళ్ళు లోకేష్ తల్లిని వీళ్ళందరినీ కూడా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు ఇంత తెగించి మాట్లాడుతున్నారంటే మన చేతులు కట్టుకొని ఉంటే మనం దేనికి పనికిరానోళ్ళు అయిపోతాం. కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహ వేశాలతో ఉన్నారు. అందుకని ఒకడిని లేపేస్తే బుద్ధొస్తది అన్న హ్మ్. యాంగిల్ ఏమన్నా థింక్ చేస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ. చర్చ. అయితే దీనికి ఒక నేపథ్యం అంటే ఎలా చంపొచ్చు ఇతన్ని అనే పద్ధతిలో. మామూలుగా ఎలా చంపారు గతంలో అని చూస్తే జైల్లో, అంటే నేను కూడా 8 మంత్స్ జైల్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ప్రత్యేకంగా. జైల్లో ఏందంటే మామూలుగా రౌడీ ఖైదీలు అక్కడ కూడా ఉంటారు. హ్మ్. సీనియర్ ఖైదీలు వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. కొత్తగా అవుతున్న వాళ్ళని ట్రాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటారు. ఫుడ్ హ్మ్. ఐటమ్స్ ఉంటే ఫుడ్ లాక్కుంటారు. దాంతో పాటు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఓకే. సో, హరాస్మెంట్‌లు కొట్టొచ్చు, చంపేయొచ్చు. చాలా సార్లు జైల్లో చంపేసిన ఇదున్నాయి. హ్మ్. మా కావాలని మా గొడవ క్రియేట్ కావాలని చేసి. గొడవ క్రియేట్ చేస్తారు, చంపేస్తారు. హ్మ్. చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేయొచ్చు. అంటే హ్మ్. గార్డ్‌లు, ఖైదీలు కలిసిపోయారనుకో,
చంపేసి ఆత్మహత్య అంటారు. అది తేలేదేముంటది, ఎవరు తేలుతారు? సార్ అంటే సినిమాల్లో చూస్తాం ఈ సందర్భం సినిమా రియల్ రియల్ గా కూడా బోల్డ్ జరుగుతుంది. సంఘటనలు ఇదే ఇప్పుడే చెప్పాను కదా నేను. ఉమ్, మొద్దు సీన్ ని మొద్దు ఎలా scene. చంపాడో తెలుసా? మొద్దు ఉమ్. సీన్ ని డంబెల్ ఎక్సర్సైజ్ చేసి డంబెల్ తో కొట్టి, ఓకే వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది, అతను కొట్టాడని చెప్పారు. అయిపోయింది అంతే. మళ్ళీ అతన్ని కూడా మెడికల్ గా హెల్త్ బాగాలేదని అతను చనిపోయాడు. అది మిస్టేక్ సాక్షి ఉండకూడదు కదా సాక్షి ఉండకూడదు. ఉమ్. కాబట్టి అలాగా ఏమన్నా చేయొచ్చు, ఖైదీ మీద పెట్టేయచ్చు, లేదు గార్డులు ఖైదీలే కలుసుకొని కూడా అతన్ని చంపేసి ఎవరినన్నా ఇది ఇది అనొచ్చు. ఇప్పుడు రాంబాబుకి ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది, అందరూ ఇప్పుడు దృష్టి అది ఉంది. దాన్ని ఏమంటారంటే స్లీప్ అప్నియా అంటారు. ఉమ్, ఈ స్లీప్ అప్నియా అంటే అర్థం ఏంటంటే నిద్రలో ఊపిరి దానంతట ఆగిపోయి మళ్ళీ దానంతట అదే స్టార్ట్ అవుతుంది. ఉహుం. ఇది చాలా మందికి ఉంటది. రాంబాబుకి ఇప్పుడు అంబటి రాంబాబుకి ఇది ఉందన్నమాట, Okay. స్లీప్ అప్నియా. ఓకే. ఈ స్లీప్ అప్నియా 2 రకాలుగా ఉంటది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు, అంటే ఎయిర్వేస్ బ్లాకేజెస్. ఉమ్, మనకి ఊపిరి అందే ఎయిర్వేస్ ని బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయినప్పుడు ఫ్రీగా ఎయిర్ ఫ్లో కాదు. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. ఉమ్, రెండవది సెంట్రల్ స్లీప్ అప్నియా, అంటే మన బ్రెయిన్ ఈ బ్రీతింగ్ మజిల్స్ కి సిగ్నల్స్ పంపుతా ఉంటది. ఉమ్, సిగ్నల్స్ పంపడంలో అది హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సిగ్నల్ సరిగా పంపలేదనుకో బ్రెయిన్, ఇది రియాక్ట్ కాదు. సో ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈయనకి ఫస్ట్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, అంటే ఎయిర్వేస్ లో అవి బ్లాకేజెస్ ఉమ్. కరెక్ట్ గా మూసుకుపోవడం వల్ల, ఫ్రీగా ఎయిర్ ఫ్లో రాకపోవడం వల్ల ఊపిరి అనేది ఆగిపోయి మళ్ళీ వస్తుంది. వస్తుంది.